హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కీర దోస మసాలా కర్రీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో. ఈ కర్రీకి కావలసిన పదార్థాలన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ. ఇలా పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 1 పెద్దది ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆనియన్ 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అలాగే కీర దోసకాయల్ని ఒక 3 తీసుకొని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఆనియన్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి 1 నిమిషం పాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. కీర దోసకాయతో కర్రీయే కాదు, పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నా ఛానల్లో ఉంటుంది, ఎవరికైనా కావాలంటే చూడండి ఒకసారి. చూడండి, ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కీర దోసకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కర్రీకి వాటర్ వేయాల్సిన పని లేదండి, ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా ముక్కల్ని వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. 3 వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5-6 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, వాటర్ లైట్గా బయటికి వస్తుంది. ఈ వాటర్తోనే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సిమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ మొత్తం. ఇలా 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత కర్రీలోకి ఈ పౌడర్ని వేసుకోవాలి. కొబ్బరి నువ్వుల ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా పౌడర్ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, వాటర్ కూడా ఇంకిపోయింది, కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి.
మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్